మెదక్ జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు. మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డు ఆవరణలో కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి 130వ జయంతి వేడుకలను మెదక్ వెల్కమ్ బోర్డు కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రజక సంఘాల నాయకులతో కలిసి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహనీయులు జయంతులను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చాకలి ఐలమ్మను స్మరించుకున్నారు. నిజాంకు, జమీందారులకు, జాగీదారులకు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసిందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల వారి పక్షాన నిలబడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు. దానివల్లనే భారత ప్రభుత్వం కొన్ని భూ సంస్కరణలు తెచ్చి భూమి కూడా పంపిణీ చేసిందన్నారు. ఇప్పుడున్న భావితరాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్బీసీఈఓ ఎల్లయ్య, వివిధ రజక సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ మరి ఈరోజు చాకలి ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల నాయకులకు అందరికీ మన మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా చాకలి ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. సో మరి మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి జయంతులు వర్ధంతులు కూడా పెద్ద ఎత్తున మనం చేసుకుంటూ ఉన్నాం. ఎస్పెషల్లీ మరి వాళ్ళందరిలా కూడా మనం చూసినట్టయితే మొన్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రోజు కూడా మనం చాకలి ఐలమ్మ గారు చేసిన కృషిని మనం స్మరించుకున్నాం. మరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎస్పెషల్లీ అప్పుడున్న జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా మరి బడుగు బలహీన వర్గాల పక్షాన ఎవరికైతే భూమి దున్నుతున్నారో మరి వాళ్ళకే భూమి సొంతమవుతుంది అనేసి మరి ఆమె నిదానం తీసుకొని మరి అప్పుడు ఏదైతే అట్టడుగు వర్గాల మీద ఏవైతే దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఎంతనో మందికి కూడా ఆమె ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం జరిగింది. మరి అటువంటి చాకలి ఐలమ్మ గారిని ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకొని కూడా అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. మొత్తం ఆ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా కూడా ఆమె కృషి చేయడం మరి ఇప్పుడు వస్తున్న తరాలకు అందరికీ కూడా చాలా చిరస్మరణీయంగా వెలిగిపోవడం జరిగింది. మరి ఇప్పుడున్న వాళ్ళే కాకుండా రానున్న రోజులలో కూడా ఆమె చేసిన స్ఫూర్తి అంటే ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫలితంగా ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం కూడా భూ సంస్కరణలు కూడా తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా భూమి పంచడం జరిగింది. అంటే ఎన్నో చట్టాలకు కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా ఉండడం జరిగింది. మరి అటువంటి మహనీయురాలని మనము ఈరోజు అందరం కూడా జయంతి పెద్ద ఎత్తున అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుకోవడం మరి మన మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున మనము ఈ సంబరాలు నిర్వహించుకోవడం కూడా చాలా శుభదాయకం. మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా మెదక్ జిల్లా ప్రజలకు అందరూ కూడా చాకలి ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆమె తొమ్మిది స్ఫూర్తి పొంది మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరం కూడా కృషి చేయాలనేసి మరొకసారి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.